నా కోసం ఎవరూ రారని తెలిసే నేనే పోరాటం చేశా అంటూ ప్రముఖ నటి మంచు లక్ష్మి గారు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ పోస్ట్కి కారణం ఏంటి అంటే, గతంలో దక్ష అనేటువంటి ఒక సినిమా ప్రమోషన్ కోసం మంచు లక్ష్మి గారు కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఓ డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి ఛానల్కి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఒక సీనియర్ సినీ జర్నలిస్ట్ అతను మంచు లక్ష్మి ధరించేటువంటి దుస్తుల మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది. అయితే ఆ ప్రశ్నతో మంచు లక్ష్మి గారు నొచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ సదరు సీనియర్ సినీ జర్నలిస్ట్ మీద మంచు లక్ష్మి గారు మా అసోసియేషన్లోను అలాగే ఫిలిం ఛాంబర్లోను ఈ రెండు చోట్ల ఫిర్యాదు చేశారు. అయితే ఆ సీనియర్ సినీ జర్నలిస్ట్ మంచు లక్ష్మి గారికి క్షమాపణ చెప్తారని ఇన్ని రోజులు మంచు లక్ష్మి గారు ఆశించారు. కానీ ఆ సీనియర్ సినీ జర్నలిస్ట్ మంచు లక్ష్మికి క్షమాపణ చెప్పేందుకు 3 వారాల సమయం పట్టింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మంచు లక్ష్మి ఆ సీనియర్ జర్నలిస్ట్ నాకు క్షమాపణ చెప్పేందుకు 3 వారాల సమయం పట్టింది, ఆ విషయంలో నా తరపున ఎవరు మాట్లాడరు, పోరాటం చేయరని తెలిసే నేనే పోరాటం చేశాను అన్నట్లుగా మంచు లక్ష్మి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అయితే చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా కోసం ఎవరు రారని తెలిసే నేనే పోరాటం చేశా మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మికి ఓ వెబ్ మీడియాలో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ వేదుల మూర్తి క్షమాపణ చెప్పారు. ఆ వ్యక్తి తనకు క్షమాపణ చెప్పడానికి 3 వారాల సమయం పట్టిందంటూ మంచు లక్ష్మి కాస్త అసహనం వ్యక్తం చేశారు. తన సినిమా దక్ష ప్రమోషన్లో భాగంగా మూర్తి అనేటువంటి యాంకర్ లక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేయగా ఆవిడ దుస్తులు అంటే ఆవిడ ధరించేటువంటి దుస్తుల గురించి ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఆమె మనసుని నొచ్చుకునేలా చేసింది. దాంతో ఆమె మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ని ఆశ్రయించి సదరు జర్నలిస్ట్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దాంతో 3 వారాల తర్వాత మంచు లక్ష్మిని క్షమాపణ కోరారు మూర్తి గారు. మంచు లక్ష్మి గారిని క్షమాపణ కోరుతూ మూర్తి గారు ఓ లేఖ అలాగే వీడియో కూడా విడుదల చేశారు. దీని మీద మంచు లక్ష్మి స్పందించారు. ఆ వ్యక్తి క్షమాపణ చెప్పడానికి 3 వారాలు సమయం పట్టింది. ఈసారి నేను మౌనంగా ఉండాలనుకోలేదు. నా తరపున ఎవరు నిలబడరని నాకు తెలుసు. అందుకే నా కోసం నేనే పోరాటం చేశాను. ఈ చేదు అనుభవం నన్ను ఎంతగానో గాయపరిచింది. నాకు కావలసినటువంటి నిజాయితీ గల క్షమాపణ, జవాబుదారీతనం అని మంచు లక్ష్మి గారు పేర్కొనడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఆడవాళ్ళ గొంతు మూగబోకుండా కాపాడుతాయి. నాకంటే ముందు ధైర్యంగా మాట్లాడినటువంటి ఆడవాళ్ళ వరుసలో నేనిప్పుడు నిలబడి ఉన్నా. అదే నాకు ఈరోజు ధైర్యాన్ని ఇచ్చిందంటూ కూడా మంచు లక్ష్మి గారు ఆ ట్వీట్లో చెప్పడం జరిగింది. పత్రికా రంగం, జర్నలిస్టులపై నాకు గౌరవం ఉంది. ప్రజలకు నిజం చెప్పడానికి తమ ప్రాణాల్ని సైతం ఫలంగా పెడతారు జర్నలిస్టులు సమాజానికి వెలుగునిచ్చేటువంటి దీపాలు లాంటి వారు. కానీ ఆ శక్తిని అవసరమైన చోట కాకుండా వ్యక్తిగత దాడుల కోసం ఉపయోగించినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. నేను ఈ విషయాన్ని ఇంతటితో ప్రశాంతంగా ముగిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మి గారు పోస్ట్ చేశారు. సో అసలు మూర్తి గారు మంచు లక్ష్మి గారిని ఉద్దేశించి ఆయన ఇటువంటి వీడియో చేశారు, అలాగే ఇటువంటి లేఖ రాశారనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మంచు లక్ష్మి గారి ట్వీట్ కనుక చూస్తున్నట్లయితే, ఇట్ టుక్ మీ 3 weeks to receive an apology from this individual. I refuse to stay silent because I believe that if I don't stand up for myself, no one else will. This experience deeply hurt me. All I showed was a sincere apology and accountability అంటూ మంచు లక్ష్మి గారు ట్వీట్ చేశారు. ఇక మూర్తి గారు రాసినటువంటి లేఖ చూద్దాం మనం. వేదుల మూర్తి గారు టు ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ బాడీ మెంబర్స్, శ్రీమతి మంచు లక్ష్మి గారి ఇంటర్వ్యూ విషయంలో చెలరేగినటువంటి వివాదానికి సంబంధించి
నేను ఇచ్చినటువంటి వివరణ ఆమెకు ఆమోదయోగ్యంగా లేదని తెలిసింది. నా ప్రశ్నల వల్ల ఆవిడ బాధపడ్డారని అర్థమైంది. దానికి నేను బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను. ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానని తెలియజేస్తున్నాను అంటూ మూర్తి గారు సీనియర్ సినీ జర్నలిస్ట్ ఆయన లేఖను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ లేఖను ఉద్దేశించి మంచు లక్ష్మి గారు అయితే మాట్లాడడం జరిగింది. నా తరపున ఎవరు రారని తెలుసు, అందుకే నేనే పోరాటం చేశాను. ఆయన క్షమాపణ చెప్పడానికి 3 వారాల సమయం పట్టింది అంటూ మంచు లక్ష్మి గారు అసహనం వ్యక్తం చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ వివాదానికి సంబంధించి పూర్తిగా ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా కూడా మంచు లక్ష్మి గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.